మోటరోలా వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ తీసుకొచ్చలేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం మిషన్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మోటరోలా బ్రాండ్ నుంచి. ఈ మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. ఇది మనకు ఎడ్జ్ సిరీస్ నుంచి వస్తుంది. ప్రీవియస్గా మనకు మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా చాలా మంచి హిట్ అయింది. ఇప్పుడు మనకి ఎడ్జ్ సిరీస్ నుంచే ఎడ్జ్ 60 ఫ్యూజన్ అనేది లాంచ్ చేస్తున్నారు. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఫస్ట్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు 3 కలర్స్ వస్తాయి. ఈ 3 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకు మెటీరియల్ వచ్చేసి వేగాన్ లెదర్ ఫినిషింగ్ అనేది యూజ్ చేసినారు. మనకు ప్రీవియస్గా అన్ని మోటరోలా మొబైల్లో కూడా సేమ్ మనకి ఇదే మెటీరియల్ యూజ్ చేసినారు. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్. ఈ 3 కలర్స్ కూడా మనకు వేగాన్ లెదర్ ఫినిషింగ్తో వస్తున్నాయి. చూడడానికి మాత్రం మనకు చాలా బాగుంది. బ్యాక్ సైడ్ డిజైన్ కానీ, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్, ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిజైన్ యూజ్ చేసినారు ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్లోన. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెచ్ఎస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. మనకి ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ మోటరోలా మొబైల్లో క్వాడ్ కర్వ్ డిస్ప్లే యూజ్ చేసినారు. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు 10 బిట్ డిస్ప్లే. ఇది మనకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మనకు డిస్ప్లే సైజు, రెజల్యూషన్, కలర్స్, బ్రైట్నెస్ మనకు ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే చేసినారు ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్లోన. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT 700C సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ నుంచి ఒక మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మనకు చాలా బాగా వస్తాయి ఈ మెయిన్ కెమెరా నుంచి. సెకండ్ వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. మనకి ఇదే బడ్జెట్లో వేరే మొబైల్లోన 8 MP అల్ట్రా వైడ్ కెమెరా కానీ, లేదంటే 2 MP డెప్త్ సెన్సార్, ఇలా మనకు సెకండ్ కెమెరా మనకి యావరేజ్గానే ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు ఒక మంచి కెమెరా యూజ్ చేసినారు అల్ట్రా వైడ్ కెమెరా అనేది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో మనకు ఏఐ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది యాడ్ చేసినారు. దీంట్లో మనకు సర్కిల్ టు సెర్చ్ కానీ, ఇమేజ్ను మనకు ఎన్హాన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇలా మనకు ఏఐ సంబంధించిన కొన్ని చాలా ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. ఇవన్నీ కూడా మనకు యూజ్ఫుల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఓవరాల్ దీంట్లో మనకు ఏఐ కూడా మనకు బాగానే ఉంది ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్లోన. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్. ఇది మనకు మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్. మనకి ఇది ఈ మొబైల్ ఫస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300కి సక్సెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. మీరు దీంట్లో డీసెంట్ గేమింగ్, దాంతోపాటు క్యాజువల్ యూస్కి వాళ్ళు వచ్చేసి ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ మీడియాటెక్ 7400 ప్రాసెసర్. దాంతోపాటు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ ఈసారి మనకు బ్యాటరీ ప్యాక్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. దీంట్లో మనకు 5500 mAh. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఈసారి మనకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇది మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది. అంటే మనకు పొరపాటున కింద పడినా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. అందుకే మనకి సర్టిఫికేషన్ అయితే ఇస్తారు ఈ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. దాంతోపాటు దీంట్లో మనకు IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. మనకి ఇది కంప్లీట్ లేటెస్ట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది IP69 రేటింగ్. ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. వాటర్లో పడినా, వాటర్లో తడిచినా కూడా ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే ఉండదు. దాంతోపాటు దీంట్లో డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ యూజ్ చేసినారు. పైన మనకు డిస్ప్లే ప్రొడక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్లోన. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే 3 years OS అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈసారి మనకు అప్డేట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్లో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిజైన్ కానీ, డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్, ఏఐ ఫీచర్స్, ఓవరాల్ వచ్చేసి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు. 12GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 25,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు యాక్సిస్ కానీ, ఐడిఎఫ్సి సంబంధించిన క్రెడిట్ కార్డ్ వాడితే 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 21,000 రూపాయలకి వస్తుంది బేస్ వేరియంట్. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే
కార్డ్ ఆఫర్ ద్వారానే తీసుకోండి. అప్పుడైతే మనకు మంచి ప్రైస్‌కి వస్తుంది. ఈ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి ఈ మంత్ ఏప్రిల్ 9వ తారీఖున ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.